పరుల చేతుల్లోకి పోయిన వస్తువులను పొందడానికి ఆతృత పడవద్దు. చెడు మార్గాలలో సంపాదించిన ధనమును చెడ్డవారు మాత్రమే అనుభవించగలరు. ధనం కోసం మనుషులు మారిపోతారు. ఆశలతో ప్రపంచం బంధించబడి ఉంటుంది. ఒక్క ఆశలు ఉంచుకున్నంత మాత్రాన లక్ష్మి నిలిచి ఉండదు. ఎక్కువ ఆశలు పెట్టుకున్నంత మాత్రాన ధైర్యవంతుడైపోడు. దీనంగా ఉండడం కంటే మరణం ఉత్తమము. ఆశ ఉంటే సిగ్గు లజ్జలను దూరం చేస్తుంది. ఎవరి ప్రశంసలను వారు చేసుకోకూడదు. పగలు నిద్రపోకూడదు. ధనాంధుడైన వాడు జ్ఞానుల మాట వినడు. స్త్రీలకు పతియే పరమదైవము. పతితో అనుకూలంగా ఉంటే ఉభయులు సుఖవంతులవుతారు. ఇంటికొచ్చిన అతిథిని వీలైనంత మేర మర్యాద చెయ్యాలి. యజ్ఞంలో ఉపయోగించిన సామాగ్రి ఎన్నటికీ వృధా పోదు. బుద్ధి భ్రష్టు పడితే శత్రువు స్నేహితుడులా కనబడతాడు. లాలూచీ పడే గుణముంటే ఎడారి జలమయంలా కనిపిస్తుంది. తెలివి తక్కువ వారికి పనికిరాని పాఠాలు చెప్పే పుస్తకాలు బాగుంటాయి. సత్సంగులతో ఉంటే స్వర్గంలో ఉన్నట్లుగా ఉంటుంది. ఆర్యులు ఇతరులను తమతో సమానంగా చూసుకుంటారు. గుణాలు రూపానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఎక్కడ సుఖం దొరుకుతుందో అదే మంచి చోటు. విశ్వాసఘాతకుడికి నిష్పృత్తి లేదు. దుర్భాగ్యానికి చింతించకూడదు. సజ్జనులు ఆశ్రితుల దుఃఖాన్ని తమ దుఃఖంతో సమానంగా ఆచరిస్తారు. చెడ్డవాడు మనసులో మాటను దాచిపెట్టుకుని మరేమిటో చెప్తాడు. బుద్ధిహీనుడు పిశాచముతో సమానమైన వాడుగా ఉంటాడు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు త్రోవలో ఎవరి సాయం లేకుండా ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.